ఒక్కరికి ఒకరుగా అన్నట్టు ఎలా జీవించగలిగారు? మేమైతే ఇంట్లో కల్లారా చూసాము. సో ఇది చాలా మందికి ఉపయోగపడాలని ఈ క్వశ్చన్ నిన్ను అడుగుతున్నాను. సో ఒక్కరికి ఒకరుగా అన్నట్టే జీవించారు. అది ఎలా సాధ్యమైంది, ఏ పరిస్థితులు, అవన్నీ షేర్ చేసుకోండి. సాల్మోను నువ్వు ఇద్దరు జన్మించినాక నాకు దేవుడు వెంటనే ఇట్లా పిల్లల్ని ఇస్తుంటే కనిపించింది, వీళ్ళకి సేవ చేయడమే సరిపోతుంది, నేను దేవుని సేవ ఎప్పుడు చేయాలా, కాబట్టి కొన్ని సంవత్సరాలు పిల్లల్ని ఎక్కడ ఉంటే బాగుంటుందని తలంపుతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు నాకు పాపకి 5 సంవత్సరాలు పడే వరకు పిల్లలు ఇవ్వద్దు, నేను నీ సేవ చేయలేకపోతున్నాను అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ మా సొంత ప్రయత్నాలు కూడా చేసినాము. ఎందుకో దేవుడికి మరి అది ఇష్టం లేనట్టుంది. అందుకొరకు మాకు వెన్నుపూసలో నొప్పి ప్రారంభమైంది. 2 పూసలు డ్యామేజ్ అయిపోయి చాలా బాధపడతాచ్చు అనమాట. వీపులో నొప్పి, కొద్ది రోజులు కోసం లేని పరిస్థితి. అట్లా మరి 1 నెల రోజులు పడుకొని అన్ని డాడీని చూసుకున్నారు కొద్ది రోజులు. తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తూ వచ్చినాము. ఇద్దరం బాగా ప్రార్థన చేసినప్పుడు తిరిగి దేవుడు కొంత నెమ్మదించి లేచి నడిచడానికి ఇప్పుడు వచ్చినాం. తర్వాత మళ్ళీ నీకు 5వ సంవత్సరం పడిన వెంటనే తిరిగి దేవుడు నేను ప్రార్థించినట్లే మళ్ళీ గర్భాన్ని తెచ్చినాడు అనమాట, 3వ గర్భం. అప్పుడు గర్భము నెలలు పెరిగే కొద్దీ ఈ నొప్పి ఇంకా కొంచెం పెట్టినానమాట. నేను పూర్తి తీయలేదు. గర్భం పెరిగే కొద్దీ కుడి కాలు చచ్చిపడిపోయింది. లాక్కుంటా ఏడ్చుకుంటా నడుస్తున్నా. చాలా మంది అన్నారు సిస్టర్స్, అది ఒక్కోసారి అట్లనే ఉంటుంది గర్భంతో ఉన్నప్పుడు, కాన్పైపోతే పోతుంది అన్నారు. కానీ కాదనమాట, దేవుడు వెన్నుపూస దెబ్బతో అట్లా ఉంది. కాబట్టి ఒక రోజు నేను మధ్యాహ్నం భోజనం చేసుకొని పండుకొని ప్రార్థన చేసుకున్న, ప్రభువా ఎన్ని సంవత్సరం నుంచి మరి నొప్పితో బాధపడతా ఉన్నాను, ఇంకా ఎందుకు తీసేయలేదు ప్రభువా నువ్వు అని చెప్పేసి, ఇంకెంతకాలం ప్రభు ఆయన పేరుతో బాధపడాలని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటా అనుకున్నాను. అప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము కత్తెత్తే వరకు నేను పరీక్షించినాను అని చెప్పి మరి అబ్రహాం అంతా కూడా ఇస్సాకుని ఏ విధంగా మరి బంధించింది అదంతా కూడా చూపించింది. అప్పుడు వెంటనే ప్రభా నీ ఇష్టం, నాయన నీకు ఏది ఇష్టమో అది చెయ్యి అని చెప్పి, తర్వాత మెల్లగా బాత్రూమ్ కొనాలని అట్లే గోడ పట్టుకొని బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళగానే అక్కడ శక్తి లేక కాళ్ళల్లో అట్లా కింద కూలబడినప్పుడు వెంటనే అమ్మమ్మ ఉండింది. వెంటనే పెద్ద కేకపోయగానే డాడీ కూడా మందిరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చినాడు. వెంటనే మరి ఆసుపత్రులు ఇట్లా కింద పడింది అని చెప్పి, ప్రెగ్నెంట్ గా ఉంది కింద పడింది అని చెప్పినప్పుడు 5 టాబ్లెట్స్ ఇచ్చి పర్వాలేదు మీరు వెంటనే కర్నూలు తీసుకెళ్ళండి అని డాక్టర్ మనం చెప్పినమాట. చెప్పినప్పుడు వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రికి కర్నూలు తీసుకెళ్ళగానే అక్కడ మరి ఎమర్జెన్సీ కేసులు వచ్చినాయి. వెంటనే అడ్మిట్ చేసుకోవడం జరిగింది. నన్ను అక్కడ కర్నూలుకు తీసుకెళ్లాలంటే కూడా బస్సులో ఎక్కియడం పెంచడం చాలా కష్టమైన పని. అట్లనే ప్రయాసంతోనే డాడీ తీసుకెళ్ళినారు. మరి అక్కడ అడ్మిట్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు వెంటనే నర్సెస్ మన బిలీవర్స్ ఉన్నారు, వాళ్ళు వెంటనే డాక్టర్స్ కు ఫోన్లు చేసి సాయంత్రం వరకు పోరాడుకొని సాయంత్రం అడ్మిట్ చేసింది. అడ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ గర్భం ఉంది కాబట్టి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. అసలు వస్తారు చూస్తారు, ప్రెగ్నెన్సీ తొలగిస్తే గానీ మేము ట్రీట్మెంట్ ఇవ్వలేమంటున్నారు. అట్లనే నేను 3వ నెల జాయిన్ అయినా 5వ నెల వరకు అక్కడ బాధపడుకుంటానే కాళ్ళు, అక్కడికి వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళాక ఈ కాళ్ళు కూడా చచ్చిపడిపోయింది, 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి. అయితే నా శరీరం మాత్రం భయంకరమైన బాధ, 2 కాళ్ళు మరి నేను చాపలేదు మొసలి. అప్పుడు అమ్మమ్మ నా దగ్గర ఉండి
డాక్టర్ చెప్పిన రోజుకు 2 సార్లు ఎక్సర్సైజ్ చేయాలి. స్ట్రెచ్ ఫోల్డ్ అట్లా చాపడము మనుషులు అట్లా చేయమని చెప్పినారు. తర్వాత వెన్నుపూసలో భయంకరమైన నొప్పి, ఇట్లా ఒక సైడే తిరిగేది, ఇంకో సైడ్ తిరిగేది రాదు, పెళ్ళిళ్ళకి వండుకుంటా అలా అంధకారమైన గడి అన్నమాట. ఎండలు, భయంకరమైన ఎండలు. మరి అక్కడ వాతావరణం కూడా, బాత్రూమ్స్ వాసన భయంకరంగా ఉంది ఆ వాతావరణం అంతా కూడా. దేవుడు అలాంటి పరిస్థితుల్లో అనిపించాడు అన్నమాట. అయితే ఆ సమయంలో మరి డాడీ కూడా ఎంత ఓపికగా నన్ను ఎక్స్రేలకు తీసుకెళ్లడము, తీసుకురావడము, అక్కడ సంఘంలో పరిచర్య చూసుకోవడము, ఇవన్నీ కూడా ఓపికగా చేసుకుంటూ వచ్చినాడు. ఆ సమయంలో ఆసుపత్రిలో తిరగడము, ఆ సమయంలో ఈ పాట యేసుతో నడుచుట ఎంత మధురం, ఎంత సంతోషం అనే ఆ పాట ఆ రోజుల్లో ఇక్కడికి వచ్చింది అనమాట. యేసుతో నడచుట ఎంత మధురం, ఎంత సంతోషం. యేసుతో నడచుట ఎంత మధురం, ఎంత సంతోషం. ప్రభు తోడుగా ఉన్నందుకు సంతోషంగా, ఆ పరిస్థితి దిగులు పడకుండా, నిరాశపడకుండా ఆసుపత్రిలో తిరగడము, ఎక్స్రేలకు, మందులకి, ఆ విధంగా మరి నాకు భోజనం తినడము అవన్నీ కూడా చేస్తూ వచ్చినాను. అట్లా విసుక్కోవడం అనేది నేను చూడలేదు అసలు. ఆ రోజుల్లో 60 మంకులు ఉన్నారు కర్నూలులో. కదా అంకులు వచ్చి అంకులు చెప్పినారంట, ఇంకా నువ్వు ఆశ వదులుకో, వేరే పెళ్లికి సిద్ధపడు అని చెప్పి కూడా చెప్పినారంట. ఇంకా మా అత్త వాళ్ళు అంతా కూడా ఇంకా ఎందుకురా ఆశ వదులుకో అని చెప్పి అని నిరీక్షణ పెట్టుకున్నారు అన్నమాట. లేదు దేవుడు బాగు చేస్తాడు అని చెప్పేసి అందరికి అడిగి చెప్పిన వాళ్ళందరికీ ఆ విధంగా చెప్తా వచ్చాను అనమాట. తర్వాత అక్కడ ఉండగానే 5వ నెల, 7వ నెల పడింది. 5వ నెల అనుకుంటా నేను అక్కడ అడ్మిట్ అయింది. 7వ నెల పడినాక కొంతమంది నర్సెస్ లేడీ డాక్టర్ చెప్పి డెలివరీ చేస్తే 7వ నెల బ్రతుకుతారు కదా, ఎట్లా చేద్దామంటే అప్పుడు వారి ఆలోచన వచ్చి డెలివరీ చేస్తారు. అయితే మళ్ళీ బాబు వచ్చి బాగా ఎంతో ఆరోగ్యంగా వచ్చిన, తుమ్ము పుట్ట బయటకు వచ్చినాడు, నార్మల్ డెలివరీ. అయితే నైట్ ఆక్సిజన్ అది ముక్కులో పెట్టింది, పక్కకు పోయింది. అప్పుడు ఎక్సాంటి చూసి ఆయాలు చెప్తే ఆయాలు మేము చూసుకుంటాము అని చెప్పినారంట. కానీ వాళ్ళు పట్టించుకోండి. తెల్లారికంతా బాబు చనిపోయినా. ఒక ప్రెగ్నెన్సీ తీసేసినాక అప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. 2 months అసలు ట్రీట్మెంట్ అస్సలు ఏమీ లేదు. నొప్పితో రాత్రి పగళ్ళు కేకలు వేసేదాన్ని గట్టిగా, ప్రభువా ఏసయ్యా ఏసయ్యా, వాళ్ళ ఆయాలంతా ఏడమ్మా మీ ఏసయ్యా, ఇంత పాపడుతుంటే ఏం సహాయం చేయలేదు, అట్లా ఎట్లా అనేవాడు. ఆయన కూడా నిరాశ పడేది లేదు. బెడ్ లో ఉన్నప్పుడు చాలా వాక్యాలతో దేవుడు ఆదరిస్తా వచ్చినాడు అన్నమాట. ఆ బెడ్ లో కూడా వాక్యాలు అన్ని వాక్యాలతోనే నేను ఆదరించబడతా వచ్చినమాట. నన్ను మర్చిపోయినవా ప్రభావ, నన్ను చూడడం లేదా ప్రభావ అంటే యోగ గ్రంథం 23వ అధ్యాయంలో ఏక మనసు గలవాడు నాకు విధింపబడిదాన్ని ఆయన నెరవేర్చిన నుండి కూడా ఆయన తూర్పు దిక్కు ముఖం తిప్పుకొనిన్నాడు. మాకు చాలా వాక్యాల ద్వారానే దేవుడు బలపరుస్తూ వచ్చినాడు. తర్వాత ఒకసారి ప్రభా నన్ను మర్చిపోయినావా ప్రభా అని చెప్పి అనుకుంటా ఉన్నా. ఒక ఆంటీ భార్య భర్తలకి వచ్చినారు చూడడానికి. ఆ సమయంలో అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది అనమాట. నాకు మోషన్ వచ్చింది. అప్పుడు ఆంటీ ఆ సమయంలో ఆంటీ ఉండి దగ్గర నాకు దేవుడు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినాడు అని మోషన్ ఆమె పెట్టింది అనమాట. తర్వాత ఏమైంది, ఇంత జబ్బుగా ఉన్నా కూడా నీ ముఖం ప్రకాశిస్తుందమ్మా అని చెప్పాను. ఆ మాటకి నాకు ధైర్యం వచ్చింది అనమాట. దేవుడు నన్ను మర్చిపోలేదు,
చూడు మరి దేవుడు నన్ను మర్చిపోతే నా ముఖం ఎందుకు ప్రకాశిస్తుంది? దేవుడు మరి శ్వాస లెక్క మాటలను బట్టి వాక్యాలను బట్టి అట్లా బాధలోనే దేవుడు తయారుపరుస్తూ వచ్చాను. తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అంతవరకు కట్టెల్లా ఉన్న వేళ్ళు కాళ్ళు వేళ్ళు కొంచెం అట్లా కదులుతా వచ్చినాయి. అప్పుడు డాక్టర్ చూసి వైలెట్ కి కళ్ళు వచ్చేస్తాయి, అంతవరకు చెప్పలేకపోయినారు. నడుస్తుంది అని చెప్పలేకపోయింది. కాబట్టి వేళ్ళు ఎప్పుడైతే కదిలినాయో అప్పుడు ధైర్యంగా చెప్పినారు కాళ్ళు వస్తాయి. ఇంటికి వెళ్లే ముందు 9 నెలల వరకు మంచం దిగకూడదని చెప్పినారు. నేను ఆయన ప్రార్థన చేసుకుంటాను, ప్రభావ మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఇదే పరిస్థితిలో ఉంటే ఎంత కష్టం ప్రభావ, నువ్వు నన్ను బాగా చెయ్యి, ఇలాంటి ఎవరైనా హెల్పర్స్ కన్నా పంపు, లేకుంటే నన్ను తీసుకో. మూడు దేవుని సన్నిధిలో పెట్టినా. వెళ్ళిన తర్వాత ఒక వారంలో 4-5 రోజులు డాడీ ఓపికగా చేస్తున్నాడు. తర్వాత ఒక రోజు చేతగా ఓపిక నశించిపోయింది. మన చేతగాలని చెప్పి అన్నం వండి పప్పు పొయ్యి పెట్టేసి కడుకొని నిద్రపోయినాడు. నిద్రపోయిన తర్వాత ఎంత పిలిచినా పలకడాల 2 అవుతుంది, నాకు ఆకలి అయితే ఉంది. తర్వాత సడన్ గా లేచి అయ్యో ఇంత టైం అయిందని చెప్పి గబగబా పప్పు తాలిపేసి మళ్ళీ నాకు తీసుకొచ్చి పెట్టాను. ఆ రోజు నుంచి దేవుడు ఆ రోజు నేను ఈయన లేయడం లేదు, నేను దేవుని వాక్యం చదువుకుంటా పనుకుంటానని చెప్పి వాక్యం ఇస్తే ఆ రోజు నా డైలీ పోర్షన్ యెషయా 55 మంచి పదార్థం భుజించి సారమైన దాని మీద సుఖించు. ఇంకా మంచి పదార్థం అంటే ఇక దేవుని వాక్యం కంటే మంచి పదార్థం ఉందని చెప్పి నేను అట్లే చదువుకుంటా నిద్రపోయాను. అప్పుడు డాడీ చేసి అన్నం పెట్టాను. ఆ రోజు నుంచి ఇంకా ఎంత అద్భుతంగా మరి డాడీకి దేవుడు కృప ఇచ్చి మరి శక్తి ఇచ్చి ఓపికగా ఏమాత్రం కూడా అలసట లేకుండా అంత శక్తి ఇచ్చి దేవుడు మరి అన్ని పనులు చేసుకోవడానికి. బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టుకురావాలి, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు మాంసం ప్రతిరోజు మాంసం తెచ్చిపెట్టాలి, మరి నాకు స్నానం చెప్పేయాల, మిమ్మల్ని స్కూల్ పంపాలా, అన్ని పనులు. మళ్ళీ మందిరం ఉంచుకోవాలా, చేపలు వేసుకోవాలా, వాక్యాన్ని సిద్ధపడాలా, అన్ని పనులు అంత ఓపికగా చేసుకుని ఆ రోజుల్లో మరి దేవుడే మరి ఎవరిని రాకుండా బంధించాడు. ఎవరు కూడా వచ్చేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు. అంతకుముందు మరి సహాయం చేసేవాళ్ళు కూడా రాకుండా మానేస్తున్నారు. అది అంతా కూడా దేవుడు అంధకార గడియలాగా పెట్టినాడు. నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలు పెట్టిన 6 నెలలు పడింది. నా బర్త్డే కూడా వచ్చిందనమాట. అప్పుడు సాల్మాన్ బాబాయ్ వచ్చిన చూసుకోదామని వచ్చింది. అప్పుడు ఇద్దరు కలిసి కొంచెం డాడీకి సహాయకరంగా ఉంటాడు. ఆ రోజు ఇద్దరు ప్రార్థన చేసి నన్ను లేపి నడిపియాలా అని తీర్మానం చేసుకున్నాను. ఇద్దరు పట్టుకుని పక్కొకరు కాళ్ళు అస్సలు కింద ఆనుకోవడంలా. 6 నెలలు అయింది కదా పెట్టులోనే, ఇంకా ఆనడం లేదు అసలు కాళ్ళు. అట్లా పట్టుకొని నడిపించిన కొద్ది రోజు తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకున్నారు. మళ్ళీ డాడీ చెప్పినారు, రేపు రాత్రి 9 గంటలకి నీకు నేను ప్రార్థన చేసి నాకు రెడీ చేస్తున్నావు, లేచి నడవమని చెప్తా, నువ్వు లేచి నడవాలా. అలాగానే నాకు కొంచెం భయం వేసింది. ఏది ఇద్దరు బట్టి లేపి నడిపిస్తేనే చేత కాలేదు, నేను ఒక్కదాన్ని లేచి గడవగలను. ఆయన కూడా దేవుడి శక్తి గలవాడని చెప్పేసి ప్రార్థన చేసుకుంటా వచ్చిన. ఆ రోజు ప్రార్థన చేసి నజరేయుడు వేస్తున్నావు, లేచినాడు అని చెప్పేసి చెప్పగానే ఒక్కదాన్నే లేచినావు. ఎట్లా లేచినాను? వెంటనే లేచి 5-6 అడుగులు వేసి ఒక టేబుల్ ఉందన్నమాట, ఆ టేబుల్ పట్టుకుని నిలబడి. నిజంగా దేవుని పునరుత్థాన శక్తి అంటే ఏందో అప్పుడు చూసిన నేను. అంత అద్భుతంగా దేవుడి శక్తి ఇచ్చింది. ఒంటరిగా నేను లేచి అసలు
పండుకొని లేచి కూర్చొనే కూడా చేత కాదు. అట్లాంటిది ఎంత అద్భుతంగా దేవుడు నడిపించిన తర్వాత నిదానంగా కర్ర పట్టుకొని అట్లా గోడ పట్టుకొని అట్లా నడిచిన ఒక 4 రోజులకి తిరిగి మామూలు నడవడానికి దేవుడు కృప ఇచ్చినమాట. అయితే డాడీ మరి ఏ టు జెడ్ ప్రతిదీ నేను పుట్టి పెరిగినట్లు అనమాట. అంత చిన్న పసిబిడ్డను చూసుకున్నట్టు కోపం పడిందే చూడలే, విసుక్కునిందే చూడలే. మామూలుగా ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా తల్లి వస్తుందని పడుకుంటే అప్పుడు విసుక్కునేవాడు. ఆ టైంలో మాత్రం అస్సలు అట్లా ఉంటే ఇంకా నేను కోరుకునేదాన్ని కాదు. అస్సలు బాధ కదా, ఎందుకున్నాను నేను, ఎందుకు దేవుడు ఇంకా ఉంచినాడు, అదొక వేదన. కానీ అట్లా ఇంకా నవ్వించుకుంటా అట్లంతా చేశాడు అన్నమాట. ఆ సమయంలో కూడా దేవుడు వాక్యాలతో బాగా ఆదరిస్తూ వచ్చినాడు. ఒకసారి అందరూ మీరంతా పోయి అందరిలో కూర్చొని చల్లగానే కూర్చున్నారు. నేను ఒక్కదాన్ని లోపల పడిపోయాను. ప్రభా నాకు కూడా కాళ్ళు ఉంటే నేను కూడా పోయి వాళ్ళతో పాటు చల్లగానే కూర్చునేదాన్ని కదా అని అనుకొని ఆయన ప్రభా నీకే స్తోత్రం అంటే నేను వాక్యం చదువుకున్నాను. తీస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచ్చాను. అందరూ నన్ను విడిచిపెట్టి పోయే గడియ వచ్చింది. ఆయన నేను ఒంటరిగా లేను, తండ్రి నాతో ఉన్నాడు. ఆ మాటలు వచ్చినాయి. అమ్మా ప్రభా నువ్వు నాతో ఉన్నావు, నేను ఒంటరిగా లేను ప్రభా నీకు స్తోత్రం అని చెప్పి అట్లే చదువుకుంటూ పడుకున్నాను. అట్లా అన్ని ప్రతిదీ కూడా వాక్యాలతోనే. 119:92 వచ్చింది. ఆ శ్రమయందు దేవుడు సంతోషమేంటంటే నేను ఏనాడు నశించింది. కాబట్టి దేవుడు వాక్యంతో నాకు మరి ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ వచ్చినాడు. కాబట్టి నేను నశించుకోకుండా వాక్యంతోనే నేను ప్రతి ఒక్కరి డాడీ ఆ విధంగా ఇంకా మళ్ళీ ఒకసారి అట్లనే లంగా ఆపరేషన్ సిఎంసి అక్కడ తిరగడము. అప్పుడంతా దేవుడు మంచి శక్తి ఇచ్చి ఓపిక ఇచ్చినాడు. మంచిగా ఆసుపత్రులు చూపించడము, ఓపిక మందులకి తిరగడము, ఓపీలో నిలబడి చాలా వరకు ఒంటరిగానే కూడా చదువుతా ఉన్నాడు. ఎవరుండేవాడు కాదు కదా అంత దగ్గర. అంటే దేవుడే కృప ఇస్తా వచ్చినాడు నాకు, లేకుంటే నా కష్టం. అట్లా 2014 నుంచి డాడీ కొంచెం మెత్తపడతా వచ్చినాడు. డయాలసిస్ మొదలైంది. అప్పటి నుంచి డాడీ షుగర్ వచ్చినప్పుడు నేను బాగా అయిన తర్వాత ఇంకా డాడీకి మరి ప్రతిదీ కూడా టైం ప్రకారంగా చూసుకోవడము అన్ని మరి ఏ కొత్త లేకుండా చూసుకునేదాన్ని. డాడీనే ఒకసారి గుంతకల్ మందిరంలో సాక్ష్యం చెప్పినాడు. నా భార్య సహకారంతోనే నేను ఈ విధంగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను అని చెప్పి సంఘంలో చెప్పినాడు. అందరు కూడా అక్క నువ్వు చేసినట్టు మేము చేయలేము అక్క, మాకైతే చేత కాదు, మా భర్తలు అటు చూసుకోలేము అని అందరూ అంటా ఉంటారు. తర్వాత డాడీ మెత్తబడే కొద్దీ బాగా కష్టపడుతూ వచ్చా. నేను కూడా రాత్రి మొదలు ఏ సమయంలో అంటే అప్పుడు నిద్ర పట్టకుండా జ్వరం వచ్చేది. అంతగా కొద్ది రోజులు బాధపడుతూ వచ్చేవాడు అనమాట. ఆకలి సరిగా తినక మళ్ళీ మధ్యలో ఆకలి కావడము, ఎప్పుడంటే అప్పుడు ఆకలి అవుతుందంటే 2 గంటలకు ఒకసారి, తెల్లారుజామున 3 గంటలకు ఆకలి అంటే అప్పుడు పోయి అప్పుడు ఆ దినాల్లో దేవుడు నాకు అంత శక్తినిచ్చిన అనమాట. పక్క నడుము నొప్పులు వీపు నొప్పి ఉంటది, అయినా కూడా హుషారుగా లేసేదానికి చూసుకునే దానికి ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు. ఓపిక లేకుంటే చాలా కదా, నీరసం అనేది అది లేకుంటే ఓపిక లేకుంటే కష్టం. కానీ దేవుడు కృప ఇస్తా వచ్చినాడు అనమాట. ఎప్పుడంటే అప్పుడు మరి రాత్రి అన్ని సర్ది పెట్టి వచ్చి పండుకుందాం అనేటప్పటికీ అప్పుడు
అంతకుముందే నిద్రపోయి అప్పుడు లేస్తాను అనమాట. మెలకు వస్తుంది, నాకు ఒక కప్పు పాలు ఇస్తామంటారు. మళ్ళీ పోయి కిచెన్లో పోయి మళ్ళీ పాలు వేడి చేసి పాలు తెచ్చించాడు. ఒక్కోసారి నాకు ఆకలి అవుతుందంటారు, మరి వెంటనే పోయి ఉప్మానం ఏదో ఒకటి చేసి తెచ్చిపెట్టేదాన్ని. అట్లా చాత కాదు అనే పరిస్థితి ఎప్పుడు కూడా రాలేదన్నమాట. బాగలేనప్పుడు నిలబడి పండుకుంటే తినిపించడానికి చేతులు నొచ్చేవి, కాళ్ళు లాగేవి. అట్లనే దేవుడు ప్రభా కృప ఈ ప్రభా అని దేవుని నేను కూడా ఎప్పుడు సనగలేదు. ఆరోగ్య విషయంలో ఎప్పుడు సనగడం కానీ నడిచింది. అట్లా దేవుడు ఒకరికి ఆ విధంగా మరి దేవుని చిత్తానుసారంగా మరి వివాహం జరగడం బట్టి దేవుడు అలాంటి సంబంధం అలాంటి కృప ఇస్తూ వచ్చినాడు అనమాట. దేవుని చిత్తాన్ని లేకుండా చేసుకుంటే కొద్ది రోజులే సంసారం చేసేది, విడిపోవడము, కొట్లాడుకుంటూ ఉండడము ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి అట్లా దేవుడు అద్భుతంగా మాకు సహాయం చేస్తాను. చివరి దినాల్లో కూడా దేవుడు మరి ఎందుకో మరణం మరి నాకైతే మరుగు చేస్తామంట. డాడీ కూడా అస్సలు ఏ రోజు కూడా మామూలు పనులు చెప్తారు కదా, అట్లా దేవుడు పిలుస్తున్నాడు జాగ్రత్తగా ఉండు అట్లా చెప్తాడు. అస్సలు తలంపే లేదనమాట. దేవుడు సమయం అయిపోయింది, రాజ్యానికి పిలుచుకున్నాడు. సో నీకు ఆ టైంలో ఆ ధైర్యం అనేది ఎలా వచ్చింది? మా డాడీ దేవుడు ఎందుకో మరి ఇట్లా వాగ్దానాలు ఇచ్చి నన్ను ధైర్యపరిచినాడు. మేము నారాయణ ఆసుపత్రిలో అడ్మిట్ లో ఉన్నప్పుడు కుటుంబ ప్రాంతంలో డాడీ వాక్యం చదివినప్పుడు ఆ మత్తయి సువార్తలో 2-3 చోట్ల స్వస్థపరచను బహుజనులు ఆయన దగ్గరకు వచ్చి స్వస్థత పొందని, మళ్ళీ ఇంకా కుష్ఠరోగి స్వస్థత పొందాడు. అవి 2-3 చోట్ల స్వస్థత అని వచ్చింది. తర్వాత ఇంటికి వెళ్ళి నేను నా డైలీ పోస్ట్ చదువుకుంటే యోహాను సువార్త 11 అధ్యాయంలో ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుడి కుమారుడు మహిమపరచడానికి అని చెప్పి ఆ మాటలు వచ్చాయి. బట్టి మాటలు చదవడం నాకు ధైర్యం వస్తా ఉందన్నమాట. దేవుడు తప్పకుండా బాగా చేస్తాడు. మళ్ళీ సావిత్రి సంఘ వాగ్దానంలో భయపడకము, నమ్మిక మాత్రం ఉంచము, చిన్నది నిద్రించి చిన్నది కానీ చనిపోలేదు. అది చనిపోయినాకనే ఏమో అది కూడా ఆ వాక్యము అన్ని అట్లా వాక్యాలు వచ్చేసరికి చనిపోయినాడని తెలిసి కూడా నాకు ఆ వాక్యాన్ని బట్టే దుఃఖం రావడం లేదు. బ్రతుకుతాడు దేవుడు, బ్రతికిస్తాడు, చనిపోయినా కూడా బ్రతికిస్తాడు. మరి హాజరు నాలో సమాధానం ఉంటే బ్రతికించినాడు కదా, ఇది వ్యాధి దేవునికి మన మహిమ కొరకు అని చెప్పినాడు కదా. ఈ మాటలే గుర్తున్నాయి కానీ అసలు డాడీ చనిపోయినది 7 పురాలే. అసలు అందరూ వచ్చినారు సిస్టర్స్ అంతా నన్ను ఓదార్చడానికి. బ్రదర్ లేస్తారు, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారు దేవుడు అట్లా ఆ విధంగా అట్లా అసలు ఆ సమయానికి ఏడుపు రాకుండా, దుఃఖం రాకుండా ఆనందరాజంకులు కడప నుంచి వచ్చినారు. ఆ రోజు బరేలు ఇంకా ఆదివారం టేబుల్ దగ్గర కూర్చున్నాను డైనింగ్ టైం. అమ్మ తెలిసింది కదా, నాకు తెలిసిందా దేవుడు నాకు వాగ్దానాలు ఇచ్చినాడు, ఇట్లా దేవుడు లేపుతానన్నాడు. అంటే లేపుతాడమ్మా పునరుత్థానం ముందు లేపుతాడు అని చెప్పి ఆయన చెప్పాడు. అట్లా నాకేమో మందిరంలో కూర్చున్నా కూడా బాడీ దగ్గర ఎప్పుడు వచ్చి లేపుతాడేమో, ఎప్పుడు వచ్చి లేపుతాడేమో అట్లే ఉంది. సమాధిలో పెట్టేటప్పుడు మా డాడీ నన్ను అన్నాడు, నజరేడు లేస్తున్నాము లేచిన మరి ఎంత శక్తి కోల్పోయిందని లేచి నడిచినాడు. మరి అట్లాంటి అంత ఆత్మ
ఆత్మశక్తి నాకు లేదు. నేను ఒకవేళ అంత విశ్వాసం, అంత శక్తి కలిగి ఒకవేళ అని ఉంటే నేను లేచేవాడను, ఏమో మరి. కానీ నాకు అంత లేదు. మరి డాడీ చెప్పినప్పుడు ఎట్లా లేచింది వచ్చిన నేను, నన్ను నేనే పరీక్షించుకొని నాలో అంత విశ్వాసం అంత బలంగా లేదు అని చెప్పి ప్రభుని క్షమాపణ అనుకున్నాను. కాబట్టి ఆ రీతిగా మరి ఆ దుఃఖం అనేది రాకుండా, అంతకుముందే ఆసుపత్రిలో ఉన్నప్పుడే నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటా, ఏమన్నా అయితే ఎట్లబ్బా నేను నాకేం తెలియదే అనుకుంటా, కళ్ళు నీళ్ళు కారిపోతా ఉన్నాయి. అట్లా ఏడ్చేదాన్ని. ఎవరైనా వేరే ఉంటుంది చచ్చిపోతే ఎట్లా ఏడుస్తాను నేను. అట్లాంటిది దేవుడు అంత శక్తినిచ్చినాడు. అందరూ జబర్దస్తులు, మగ పిల్లలు కూడా అంటే మిమ్మల్ని చూసి మేము మా ఏడుపు కూడా పోయిందంటే. పెద్ద మామయ్య అన్నాడు, ఇది ఒక చావిల్లు లాగా లేదు, పెళ్లిళ్ళు లాగా అనిపిస్తుంది. నిన్ను బట్టి అందరూ ఏడుపు కంట్రోల్ చేసుకోవడం, దుఃఖాన్ని. దేవుడిచ్చిన ధైర్యం అది. ఇప్పుడు ఎప్పుడు నీకు లోటు అనిపించలేదమ్మా డాడీ లేని లోటు? లోటు లేకుండా దేవుడు వెంటనే వాగ్దానం ఇచ్చినాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉన్నాను. పోయిన సంవత్సరం ప్రియ తండ్రి యేసయ్యా, ప్రియ తండ్రి యేసయ్యా, నీవే నాకు తోడయ్యా, నీవే నాకు తోడయ్యా, ప్రియ తండ్రి యేసయ్యా, ప్రియ తండ్రి. దేవుడు అప్పుడు ఏమగలేదు, తిండి పడకుండా బాధపడకుండా నేనున్నాను అని వాగ్దానం. ఈ సంవత్సరం కూడా ప్రభువుని కన్నుల ప్రతి బాష్పందును తుడిచివేయను. ఇప్పుడు ఎలా ఉంది మమ్మల్ని నీ జీవితం? ఒంటరిగా నిన్ను నువ్వు ఎట్లా బిజీగా పెట్టుకుంటున్నావు? నీకు దేవుడు ఏమన్నా పరిచయం అప్పగించినాడా? నువ్వు ఎట్లా ఇప్పుడు ఎలా జీవిస్తున్నావు ఒంటరిగా? అంటే ఎక్కువ దేవుని సన్నిధిలో ప్రార్థన, వాక్యము, చిన్న చిన్న చెట్లు పెట్టుకొని ఆ చెట్లను చూసుకుంటా, పిల్లలతో అది అపార్ట్మెంట్ లో సిస్టర్స్ మీటింగ్ కూడా ఉంది, దాన్ని నేనే లీడింగ్ చేస్తుంటా. అప్పుడప్పుడు పరిచర్యగా, సిస్టర్స్ పరిచర్యగా, సండే స్కూల్ పరిచర్యగా, అట్లా దేవుడు అక్కడక్కడ నుంచి మరి వాడబడుతూ ఉంటాను. అట్లా దేవుడు ఆయన చేత ప్రకారంగా నడిపిస్తా ఉన్నాడు. మరి ఇంకా ముందుకు నా ఆశయం అంటే దేవుని మందిరంలో ఉండాలా, చివరి వరకు దేవుని మందిరంలో నివసించాలా అనేది నా ఆశ. చివరిగా పెళ్లి కాని వాళ్ళకి, నూతనంగా వివాహమైన వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి, తర్వాత ముఖ్యంగా స్త్రీలకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకైతే మరి శరీర సంబంధమైన ఆలోచనలు కాకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకొని, అది దేవునికి ఇష్టం ఉందా లేదా, దేవుని చిత్తమా కాదా, దేవుని వాక్యము ఆధారంగా హృదయంలో సమాధానము, వీటిపై ఆధారపడి చేసుకుంటే మరి ఎంతో కుటుంబాలు ఆశీర్వాదకరంగా, దేవునికరంగా ఉంటాయి. జీవితాంతం కూడా సంతోషంగా గడపడం. దేవుని చిత్తం లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే వాళ్ళ జీవితంలో దుఃఖ సాగరం అన్నమాట. తల్లిదండ్రులు కూడా సంతోషం ఉండదు, వేదన. అది కాబట్టి దేవుని చిత్తంలోనే అన్ని ఇమిడి ఉంటాయి అన్నమాట. రోమా 12:2 ప్రకారంగా దేవుని చిత్తము అనుకూలమైనది, ఉత్తమమైనది, సంపూర్ణమైనది. కాబట్టి ఉత్తమమైనదే మనకి ఇస్తారు దేవుడు. కాబట్టి ఆయన చిత్తాన్ని మనం, ఆయన సృష్టించిన వాడు కాబట్టి ఆయనకు మనం అప్పగించుకుంటే ఆయనే మన విషయంలో
మరి ఎట్లా శ్రద్ధ తీసుకుంటాడు. అది తర్వాత పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు మరి స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు మరి వాక్యంలో ఎన్నో వాక్యాలు ఉండి అనుకువ స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, విధేయత చూపించాలని. మరి భార్యాభర్తలు ఒకవేళ మరి ఏదైనా కొట్లాట మరి వచ్చినప్పుడు వెంటనే భార్యలు తగ్గించుకోవాలి, మౌనంగా ఉండేది నేర్చుకోవాలన్నమాట. మౌనంగా ఉంటే అంతా కూడా సాల్వ్ అయిపోతుంది. ఒకటి మాట ఇవ్వడము అట్లా చేస్తే మరి ఇంకా ఎక్కువ వాదన ఎక్కువైపోతుంది. ఎన్నో కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి ఆ రీతిగా దేవుని పిల్లలుగా మరి గుణవతి అయిన భార్య దొరుకుతారు, వాటిని ముఖ్యం కంటే శ్రేష్టమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా గుణవతులంగా స్త్రీలు ఉన్నట్లయితే కుటుంబాలు మరి ఎంతో చక్కగా కట్టబడతాయి, పిల్లలు కూడా మరి సరైన మార్గంలో ఎదుగుతారన్నమాట. దేవుని వాక్యంలో ఎవరికి తగిన మాటలు వాళ్ళకు దేవుడు రాయించి పెట్టాడు. పురుషులు భార్యను ప్రేమించండి, భార్యలు విధేయత చూపించండి. కాబట్టి ఎవరి మరి ఆజ్ఞలు వారు నెరవేరిస్తే కుటుంబాలు నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. ఓకేమ్మా, చాలా విషయాలు నీ జీవితంలో, డాడీ మీ జీవితాలలో జరిగిన విషయాలన్నీ మాతో పంచుకున్నందుకు ఎంతో తెలుసుకున్నాము. అందుని బట్టి చాలా థ్యాంక్స్. ప్రేమల తండ్రి, నమ్మకమైన దేవ, పరిశుద్ధుడా, దయల తండ్రి, మీకు ఎంతో స్తోత్రాలు ఆయన. మరి సుగంధి మరి ఇప్పుడు ఆశించిన రీతిగా ఇంటర్వ్యూ జరగడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు ఎంతో స్తోత్రాలు ప్రభా. మరి ఇంటర్వ్యూ ద్వారా తండ్రి అనేకులు వీడియో చూసినప్పుడు విన్నప్పుడు ప్రభా మరి తండ్రి వారు ఏం నేర్చుకోవాలో తెలుసుకోవాలి తండ్రి, మరి గుర్తించడానికి మీరే సహాయించిన ఆత్మ మేలు క్షేమం పొందినట్లుగా మీరే కృప చూపించమని మీకే మహిమను తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఇంతవరకు సహాయపడినందుకే మీకు ఎంతో వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.